ఫ్రెండ్స్, ఏంటక్కు వాటర్లో ఫోజు అనుకుంటున్నారా? వీడియో అయితే ఇన్ని వరకు చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. నేనైతే మీకు చాలా అందమైన ప్లేస్ అయితే చూపిపోతున్నాను ఈరోజు. మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే చేసుకోండి, చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అసలు ఏంటి ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారో, మా ఊరికి అర కిలోమీటర్ దూరంలోనే అయితే కలిగిరి రిజర్వాయర్ అయితే ఉంది. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మౌంటైన్స్ ఉంటాయి, పొలాలు, అసలు కొంచెం లోపలికి వెళ్తే ఇదంతా అడవిలాగా ఉంది కదా, చెరువు పక్కనే, కానీ చాలా బాగుంటుంది. కానీ మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను, దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి చూడండి. ఇప్పుడైతే చాలా బాగుంది లొకేషన్. నేనైతే నిన్న సండే అని పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. రిజర్వాయర్ అయితే ఫ్యామిలీతో రండి, ఎందుకంటే జెంట్స్ని తీసుకుని రండి, ఒంటరిగా అయితే రావద్దు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎవరు జనాలు ఉండరు అనమాట, అడవులు కొండలు కాబట్టి. ఎందుకైనా మనం ముందు జాగ్రత్తగా ఫ్యామిలీతో వస్తే బెస్ట్. అది కూడా లేడీస్ అయితే రావద్దు, జెంట్స్ని తీసుకొని రండి. అసలు ఈ రిజర్వాయర్ అయితే కలిగిరి ఎండ్ వరకు అయితే ఉందంట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే. నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా రావడం లోపలికి. దగ్గరలో ఉన్నా రాలేను, ఎందుకంటే కుదరదు కదా ఎప్పుడు రావాలంటే. అలా నేను రాలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం అయితే. వీడియో పైన గేట్లు పైకి మీకోసం అయితే అన్నీ ఎక్కి చూపిస్తున్నాను వీడియోలో. ఖచ్చితంగా అయితే స్కిప్ చేయొద్దు, చూడండి ఖచ్చితంగా. అసలు ఇక్కడ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరిగిందని కూడా అప్పుడు మీకు వీడియో పెట్టాను, గుర్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడ అంతలో పార్కు అలా ఉండేదంట. మా ఆయన చిన్నపిల్లడు అప్పుడు చూసేదంట, కానీ నేను వచ్చినప్పటికి కూడా ఏం డెవలప్ లేదు, ఇలాగే ఉన్నాయి. ఎప్పుడు పురాతన చెట్లు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. శిథిలం అయిపోయిన ఇల్లు అన్నీ ఉంటాయి. ఇదైతే పార్కు నా వెనక బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కదా. డెవలప్ చేయాలని ప్రశాంతి రెడ్డి గారు అయితే ట్రై చేస్తున్నారంట. చూద్దాం ఎంతవరకు డెవలప్ చేస్తారో. చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అయితే వీడియో తీస్తాను మీ అందరి కోసం. నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వచ్చి చూడండి. ఇక్కడైతే శివలింగం ఉంది, శివలింగం దగ్గరికి వెళ్తున్నాను నేను, చూపిస్తాను మీకు. చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ మంకీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేపలు కూడా ఉంటాయి. చేపలు అయితే చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా అయితే టెంపుల్కి రావాలన్న వాళ్ళు, శివుని చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఫిష్ అలా ఏం తీసుకోవద్దు. ఇవైతే మెయిన్ గేట్లు, మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ముంబై రోడ్డు మీద అంటే మా రోడ్ని ముంబై హైవే అంటారు. దాని మీద వెళ్తున్నప్పుడు కనిపిస్తాయి మీకు గేట్లు. లోపలైతే ఇలా ఉంటుంది. ఒక టైంలో అయితే శివలింగం కూడా మునిగిపోయిన రోజులు ఉన్నాయి. అసలు అక్కడ మధ్యలో కనిపిస్తుందా మీకు, చెట్లు ఉన్నాయి కదా నీళ్ళ మధ్యలో, అక్కడైతే అది కొండ. ఆ కొండ అనేది లేకపోతే నేను సముద్రంతో పోటీ చేస్తానని కలిగిరమ్మ అయితే చెప్పిందంట అప్పట్లో. పెద్దవాళ్ళ స్టోరీ ఫ్రెండ్స్, మనకి తెలియదు, జస్ట్ మనం విన్న వాళ్ళమే. అక్కడ ఏమైందంటే ఒక స్టోరీ అయితే నాకు తెలిసింది, మీకు చెప్తాను వినండి. దూరంగా కనిపిస్తుంది కదా కొండ, చెట్లులాగా, అది కొండది, దాని వెనక కూడా నీళ్ళు ఉన్నాయి. ఒక మేకల కాపరి అయితే మేకని తోలుకెళ్ళి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ మిస్ అయిపోయిందంటే. 1.5 సంవత్సరాలకు ఒకసారి ఎండిపోతుంది ఈ చెరువు, ఎండిపోయి మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఆ మేకల కాపరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొండలో ఎక్కడ మిస్ అయిపోయిందంట, మిగతా వాటిని తోలుకొచ్చేసాడంట. తోలుకొచ్చేసినప్పుడు ఏమైంది, అది ప్రెగ్నెంట్గా ఉంది కదా, అది పిల్లల్ని చేసుకొని అలా మంద ఎక్కువ పిల్లలు పుట్టేసాయంట. మేకల మంద అయిపోయిందంట. అయిపోయినప్పుడు ఆయన దాన్ని తీసుకొని మళ్ళీ 7 సంవత్సరాలకి ఎండిపోయింది, మళ్ళీ నీళ్ళు వచ్చాయి, ఎండిపోయింది కదా. ఎండిపోయినప్పుడు దాన్ని మళ్ళీ ఈయన మేకలు తోలుకెళ్ళినప్పుడు నేరుగా ఆయన దగ్గరికి వచ్చిందంట ఆ మేక. ఏంటి ఇది నా మేకలాగా ఉంది అని చెప్పి, పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, మనది కానిది కూడా మనదే అని చెప్పుకునేలా ఉన్నారు. వాళ్ళు మాది అన్నారంట. మీది కాదు మాది, నా దగ్గరికి వచ్చింది కదంటే. అప్పట్లో రాజుల కాలం ఉండేదంట, రాజు దగ్గరికి వెళ్ళారంట ఈ గొడవను పరిష్కరించుకోవడానికి. వెళ్తే ఆయన ఇది ఎవరింటికి అయితే వెళ్తుందో వాళ్ళదే అని చెప్పాడంట. అది నేరుగా ఫస్ట్ వచ్చింది కదా, ఆయన దగ్గరికి అయితే వెళ్ళిందంట. అట్లా ఇప్పుడు సొసైటీ అయితే అలాగే ఉన్నారు. బోర్డు కనిపిస్తుంది కదా, ఇందాక చూసారు కదా. తప్పు ఏంటంటే రివర్స్లో తీస్తాను వీడియో, దాన్ని ఈస్ట్ అంట ఆయన పేరు ఏందో. 1970లో అయితే బ్రిడ్జ్, ఈ కలిగిరి రిజర్వాయర్ అయితే నిర్మించడం జరిగిందంట. మెడ్రాస్ ఈలు కట్టారంట.
మన ఇంత అందమైన రిజర్వాయర్ని. పైన గేట్లు అయితే చూపిస్తాను. ఎప్పుడూ ఎక్కలేదు అంత పైకి, మీకోసంగా ఎక్కాను. చాలా భయం వేసింది. అసలు కోతి ఒకటి వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చాలా భయం వేసింది నాకైతే. ఇవన్నీ గేట్లు, వాటర్ తీయాలంటే గేట్లన్నీ పైకి ఎక్కి తీస్తారంట. చూడండి అది ఎలా ఆడుకుంటుందో మాతో, అసలు చాలా క్యూట్గా ఉంది. కానీ పైన ఎక్కడ పడి కరుస్తుందో అని భయం వేసింది. ఏం తీసుకెళ్ళలేదు దానికి ఏదైనా ఇద్దామంటే. మీరైతే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.